నమస్తే SR7 న్యూస్ కి స్వాగతం. సత్యవేడు మండల కేంద్రంలోని VMK కళ్యాణ మండపం ఆవరణలో సత్యవేడు సిఐ మురళీ నాయుడు ఆధ్వర్యంలో సర్కిల్ పరిధిలోని మండల యువకులకు గాంజా పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మురళీ నాయుడు సర్కిల్ పరిధిలో చివరి గాంజా పాజిటివ్ ఆగే వరకు గాంజా పరీక్షలు ఆగువన్నారు. మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో వరదయపాలెం, సత్యవేడు, నాగలాపురం, శ్రీ సిటీ, హైటెక్ పోలీస్ స్టేషన్ లో పరిధిలో నుండి పలువురు యువకులను ఒక చోటుకు చేర్చి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మురళీనాయుడు యువకులను నిర్దేశించి మాట్లాడుతూ గంజాయి వాడకం యువకులను బలహీనపరుస్తుందన్నారు. ఒకసారి గంజాయి తాగితే దాని ప్రభావం శరీరంలో సుమారు 60 రోజుల వరకు ప్రభావం ఉంటుందని అన్నారు. గంజాయి తాగేవారు సంపాదన లేక అన్ని విధాలా బలహీనపడతారన్నారు. గంజాయి తాగిన వారు పలు రకాల తీవ్రమైన నేరానికి పాల్పడతారన్నారు. అనంతరం సుమారు 50 మంది యువకులకు స్క్రీన్ టెస్ట్ ద్వారా గంజాయి పరీక్ష నిర్వహించారు. సర్కిల్ పరిధిలో గంజా సంబంధించిన విక్రమ్ గాని, ఎవరైనా యువకులు సేవించడం కానీ వంటివి ఎవరికి తెలిసినా నన్ను వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయాలి అన్నారు. సమాచారం అందినా వారి విషయాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు. ఈ కార్యక్రమంలో సత్యవేడు SI 2 లావణ్య, వరదయపాలెం SA మల్లికార్జున, పలువురు యువకులు తదితరులు పాల్గొన్నారు. సత్యవేడులో మన సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గంలో గాంజా నిర్మూలనలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు సారు దీని మీద ఉక్కుపాదం మోపి తగిన ఆదేశాలు ఇవ్వడమే కాకుండా ఈ కిట్లను మాకు సప్లై చేశారు ప్రభుత్వం నుంచి. జిల్లా ఎస్పీ శ్రీ సుబ్బరాయుడు సారే ఆదేశాలతో, పుత్తూరు DSP గారు శ్రీ రవికుమార్ గారి ఆదేశాలతో ఈరోజు మా సర్కిల్ పరిధిలో వరదయ్యపాలెం, నాగలాపురం, సత్యవేడు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి అనుమానితులను మేము తీసుకొచ్చి ఈ గాంజా టెస్టులు చేస్తున్నాం. ఇది 50 రోజుల లోపల ఎప్పుడు తాగినా కూడా, గాంజా ఎప్పుడు సేవించినా కూడా అది మాకు పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. దీంట్లో భాగంగా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మేము అనుమానితులు ఉంటే మేము పట్టుకుంటాం తప్ప మాకు సరైనటువంటి క్లూ లభించదు, వాళ్ళకి గట్టిగా విచారించలేని పరిస్థితి మా దగ్గర లేదు సార్ అంటారు. కానీ వాడు గాంజా తాగుతున్నాడని పక్కా సమాచారం ఉన్నప్పటికీ మేము గట్టిగా ప్రశ్నించలేని పరిస్థితి మేము ఎదుర్కొంటున్న సమయంలో దీని మీద ప్రభుత్వం స్పందించి మాకు ఈ టెస్టులను ఇచ్చింది. అంటే ఈ టెస్ట్ ద్వారా పాజిటివ్ వస్తే మేము గట్టిగా ప్రశ్నించవచ్చు వాళ్ళని. అరే నువ్వు పాజిటివ్ వచ్చింది, మరి నీ దగ్గర ఈరోజు దొరకకపోవచ్చు గంజా, బట్ నువ్వు తాగావు, ఎక్కడి నుంచి వచ్చింది నీకు, ఎవరు సప్లై చేశారు, నువ్వు ఎవరికి ఇస్తున్నావు, ఎన్ని రోజుల కిందట తాగావు అని మాకు ఇంట్రాగేషన్కి ఎక్సలెంట్గా ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా గాంజా ఎక్కడి నుంచి సప్లై అవుతా ఉంది అన్నది ఈ కిట్ ద్వారా ఆ వ్యక్తిని ఇంట్రాగేషన్ చేసి, పాజిటివ్ వచ్చినప్పుడు ఆ వ్యక్తిని ఇంట్రాగేషన్ చేస్తే ఆ ఇంట్రాగేషన్లో బయటపడతాయి. ఇంట్రాగేషన్ రిపోర్ట్ రాస్తాం. ఆ తర్వాత ఇతనికి ఎవరైతే సప్లై చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారిని అరెస్ట్ చేయడము, వారికి టెస్టులు చేయడము, ఆ తర్వాత అలాగే ఎక్కడ మూలాధారాలు ఎక్కడైతే ఉన్నాయో, లేదా ఇక్కడ ఇతను తాగిన తర్వాత ఇతను ఎవరికి సప్లై చేస్తున్నాడో టు అండ్ ఫ్రో, ఇటు మూలాధారం కానీ ఇటు ఎండ్ లెవెల్లో, ఫ్రంట్ అండ్ ఎండ్కి మేము వెళ్ళి ముందుకెళ్ళి ఈ గాంజాను పూర్తిగా నిర్మూలించడానికి మాకు ఇది సహాయపడుతుంది. ఇందులో భాగంగా దీనికోసం సపరేట్గా కేటాయించబడిన ఒక IPS ఆఫీసర్ ఆకే రవిచంద్ర గారి ఆధ్వర్యంలో ఈ కిట్లను తయారు చేసి ప్రభుత్వం మాకు ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా మన సత్యవేడులో ఇది 4వ గాంజా చేపిస్తున్నాం. మొదటిసారి చేపించినప్పుడు దాదాపుగా 60 మందికి చేపిస్తే 17 మంది దాకా పాజిటివ్ వచ్చింది. తర్వాత క్రమంలో 6 మందికి వచ్చింది. తర్వాత క్రమంలో 2కి వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతూ ఉంది. ఇప్పుడు దాకా 10 మంది చేస్తే ఎవరికి రాలేదు. అంటే దీన్ని బట్టి మనం గమనించినట్లయితే ఈ టెస్టు సంబంధించి ఈ సత్యవేడు నియోజకవర్గంలో ఈ 3 పోలీస్ స్టేషన్ల పరిధిలో గాంజా మ్యాక్సిమం నిర్మూలన చేయగలిగాం. కానీ అక్కడక్కడ కనబడుతూ ఉంది. దాన్ని కూడా పూర్తిగా తొలగిస్తామని చెప్పి ఈ పత్రికాముగా మీకు తెలియజేస్తున్నాను. దయచేసి ఎవరైనా మిత్రులారా, ఎవరైనా గంజా మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో సేవిస్తూ ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియజేయండి. వెంటనే యాక్షన్ తీసుకోబడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.